నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామంలోని శ్రీ సాయి పబ్లిక్ స్కూల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులచే ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అనంతరం ముగ్గుల పోటీ నిర్వహించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి విద్యార్థులు తమ తల్లిదండ్రుల సహకారంతో తీసుకొచ్చిన వివిధ రకాల వంటకాలను ప్రదర్శించారు. పాఠశాల కరెస్పాండెంట్ కాలేరు శ్రీనివాస్ ఉపాధ్యాయ బృందంతో కలిసి అన్ని వంటకాలను పరిశీలించారు. వెరీ గుడ్. ఇది ఐటమ్ ఏందిరా? పులిహోర పూరి పూరి అనంతరం ఆయన మాట్లాడుతూ ఫుడ్ ఫెస్టివల్ అనే కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో నిత్యం ఉపయోగించే ఆహార పదార్థాలను విద్యార్థులకు పరిచయం చేసినట్టు అవుతుందని, వాటిలో ఉన్న పోషక విలువల గురించి తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. ఘనంగా జరుపుకుంటున్నాం. దీనిలో భాగంగా విద్యార్థులు ఫుడ్ ఫెస్టివల్ రకరకాల వంటలతోని మన పాఠశాలను అలంకరించడం జరిగింది. దాన్ని పేరెంట్స్ ఎంతో ఇంట్రెస్ట్గా చూసి వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రిపరేషన్ చేసి వాళ్ళని తయారు చేసినందుకు వాళ్ళకు కంగ్రాచులేషన్ తెలుపుకుంటూ ఈ ఫుడ్ ఫెస్టివల్ సందర్భంగా రకరకాల మన వాళ్ళతో తయారు చేసడం వల్ల వాటి ఉండే పోషక పదార్థాలు, దానిలో పండ్లు ఫలాలతోని అనేక రకాలుగా పిల్లగాళ్లకు ఎనర్జీ శక్తిని పెంచే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతరం పాఠశాల ఆవరణలో భోగి మంటలు వేసి విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ముగ్గులను పరిశీలించి ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా సిబ్బంది మరియు న్యాయవాదులు రంగవల్లులతో కోర్టు ప్రాంగణాన్ని ముగ్గులతో మెరిపించారు. విజేతలైన వారికి అధికారులు బహుమతులు అందజేశారు. హనుమకొండ జిల్లా నడికూడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు పాఠశాల ఆవరణలో నిర్వహించారు.
తల్లులకు గ్రామ పంచాయతీ కార్యదర్శి అరుణ్ కుమార్ తన సొంత డబ్బుతో మహిళలకు బహుమతులుగా చీరలను ఇచ్చారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా నిగ్గుల శ్రీదేవి, బేబీ రాణి వ్యవహరించారు. ఈ బహుమతులను పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కందికట్ల రమ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ, ముగ్గు అనేది ఇంటి వాకిలి, ఇంటి లోపల అందంగా అలంకరించుకునే ప్రాచీన కాలం నుండి వస్తున్న భారతీయ సంప్రదాయం. మన సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ముగ్గులను మహిళామూర్తులు వేయటం నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గు అనేటువంటిది ఒక ప్రాచీన కాలం నుండి వస్తున్నటువంటి మన భారతీయ సంస్కృతి. పొద్దున లేచిందంటే ఆడవాళ్ళు ఇంటి ముందు, ఇంటి లోపల మంచిగా అలికి, పేడతో అలికి ముగ్గు వేసి అందంగా మన వాకిళ్లను తయారు చేస్తూ ఉంటారు. ఈ ముగ్గులను కూడా మన సంస్కృతి సాంప్రదాయానికి అద్దం పట్టే విధంగా మరి ఈ యొక్క తల్లులు ముగ్గులు అనేటువంటిది చేస్తారు. అదేవిధంగా ఈరోజు కూడా ఈ యొక్క ఇక్కడ పాల్గొన్నటువంటి తల్లులు మన సంక్రాంతి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఇక్కడ ముగ్గులు వేయడం అనేటువంటిది జరిగింది. మరి ఇందులో గెలుపొందినటువంటి మరి తల్లులకు ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క తల్లులకు మరి న్యాయ నిర్ణేతలుగా విచ్చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్, ఉపాధ్యాయులు రవీందర్, రాజకుమార్, అంగన్వాడీ టీచర్స్ లక్ష్మి, సంధ్య, తల్లులు స్రవంతి, హారిక, నవీన, అంజలి, కోమల, సోని, సుచిత పాల్గొన్నారు. మిగతా వాళ్ళను కూడా వాళ్ళు నిరాశపరచకుండా డైరీలను ఇవ్వడం, అందరు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇలానే ప్రతి ఇయర్ ఇలా సెలబ్రేట్ చేయాలని కోరుకుంటున్నాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని స్థానిక సెయింట్ ఆగ్నేష్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, టీచర్స్ మరియు ప్రిన్సిపల్, కరెస్పాండెంట్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ పసల ఆంథోనీ భోగి మంటను వెలిగించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ హెలెన్ రాణి పాలు పొంగిచ్చి కొత్త బియ్యం, బెల్లంతో పాయసాన్ని తయారు చేశారు. Rangoli girls, all are at 2:30. Last 40 minutes. Last 40 minutes. Complete your Rangoli fast. మహబూబాబాద్ జిల్లాలో మరిపడి మున్సిపాలిటీ పరిధిలోని గ్యామా తండాలో ఓ యువతి సైబర్ వలలో పడింది. తండాకు చెందిన ఓ యువతి ఏకా డబుల్ పేరుతో ఆన్లైన్ బెట్టింగ్ లో పాల్గొంది. ఆన్లైన్లో సైబర్ మోసగాడు పలు ఆఫర్లను ఇవ్వటంతో నమ్మిన యువతి 1,50,000 రూపాయలను నగదు బదిలీ చేసింది. మళ్లీ ఆన్లైన్ బెట్టింగ్ చేయడానికి తల్లిదండ్రులను డబ్బులు అడిగింది. తల్లిదండ్రులు నిరాకరించారు. సైబర్ మోసగాడి చేత మోసపోయాను అని తెలిసిన వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన బంధువులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే సమక్షంలో అజ్ఞాత మావోయిస్ట్ అగ్రనేత మచ్చ సోమయ్య లొంగిపోయాడని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ కిరణ్ ఖరే వివరాలను వెల్లడించారు. భూపాలపల్లి మండలం పంబాపూర్ గ్రామానికి చెందిన మచ్చ సోమయ్య పలు హింసాత్మక ఘటనల్లో నిందితుడిని సోమయ్యపై 8 లక్షల రివార్డు కూడా ఉందన్నారు. గత 32 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్ట్ మచ్చ సోమయ్య అలియాస్ సమ్మయ్య అనేక పేర్లతో పార్టీలో కొనసాగాడని, డీసీఎస్ అండ్ ఇన్ఛార్జ్ వ్యవసాయ విభాగం, సౌత్ బస్తర్ డీవీసీ, డీకేఎస్ జెడ్సీ ఆఫ్ సిపిఐ మావోయిస్టుగా పార్టీలో కొనసాగుతూ లొంగిపోవడంతో అతనిపై ఉన్న రివార్డును అతనికి ఇవ్వటం జరిగిందని, ఇప్పటికైనా జిల్లాలో అజ్ఞాతంలో ఉన్న మరో 3 మావోయిస్టులు అడవి వీడి జనంలోకి రావాలని జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే కోరారు. ఒక మంచి యూజీ కార్డ్ సరెండర్ అయ్యారు. సో దాంట్లో ఈ మేజర్ సక్సెస్ ఉంది. అతను పేరు మాచా సోమయ్య అలియాస్ సురేందర్ అలియాస్ సతీష్. ఈజ్ డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీ మెంబర్, డిసిఎస్ కార్డర్, ఇన్ఛార్జ్ ఆఫ్ అగ్రికల్చర్ వింగ్ సౌత్ బస్తర్, అక్కడ పనిచేస్తున్నారు. సో అతని గురించి చెప్పడానికి ఉంటే డీటెయిల్స్ అంటే హీఈస్ 62 year old. పంబాపూర్ విలేజ్ నుంచి భూపాలపల్లి పిఎస్ నుంచి మాత్రమే ఉన్నాడు. సో లాస్ట్ 32 years నుంచి అతను అండర్ గ్రౌండ్ యాజ్ ఎ యూజీ కార్డర్ అక్కడ పనిచేస్తున్నారు. సో ఈ రోజు ఇక్కడ ఎస్పీ ఆఫీస్లో సరెండర్ అయ్యారు. అతను భార్య ఆ అమ్మాయి కూడా 2015లో అమ్మాయి కూడా సరెండర్ అయ్యింది. సో షీ వాజ్ ఆల్సో నక్సల్ ఇన్ ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ స్టేట్లో కూడా. సో అతను లైఫ్ గురించి చెప్పడానికి ఉంటే అది లైఫ్ ఇలా జరిగింది. సో దాంట్లో బేసిక్లీ 1990లో గాలి ఆగయ అలియాస్ జనార్దన్ అతను నుంచి మోటివేషన్ తీసుకొని ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో నక్సల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో అతను పనిచేశారు. దాంట్లో స్పెసిఫిక్లీ రైతు కూలీ సంఘం అక్కడ చాలా పనిచేశారు. తర్వాత 1992లో తెలంగాణ పోలీస్ నుంచి అతనికి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అరెస్ట్ అయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత అతను మళ్ళీ నక్సల్ మూవ్మెంట్లో డైరెక్ట్గా మిలిటెంట్ లో పార్టిసిపేట్ అయ్యారు. దాంట్లో స్పెసిఫిక్లీ మహాదేవ్పూర్ ఏరియా కమిటీలో 1992లో అది పార్టిసిపేట్ చేసి అక్కడ పని స్టార్ట్ చేశారు. దాంట్లో అది కంటిన్యూస్గా అతను పని చేసిన తర్వాత మహాదేవ్పూర్ ఏరియా కమిటీ మెంబర్ నుంచి అతను హీ బికేమ్ సెక్రటరీ టు మహాదేవ్పూర్ ఏరియా కమిటీ ఇన్ 2003. తర్వాత మాత్రమే మీ అందరికీ తెలుసు మా తెలంగాణ స్టేట్ నుంచి స్పెసిఫిక్లీ గ్రేహౌండ్స్ ఆల్ డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి చాలా ఎఫర్ట్స్ పెట్టి మొత్తం నక్సల్కి కూడా సైడ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఈ నక్సల్ మూవ్మెంట్ ఏదైనా భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలో ఏదైనా నక్సల్ మూవ్మెంట్ ఉంది అది మొత్తం ఛత్తీస్గఢ్ సైడ్లో షిఫ్ట్ అయింది. సో అతను కూడా 2007లో ఈ తెలంగాణ స్టేట్ నుంచి అక్కడ షిఫ్ట్ అయ్యారు. సో దాంట్లో షిఫ్ట్ అయిన తర్వాత అతను అక్కడ అగ్రికల్చర్ వింగ్లో కృషి విభాగంలో సౌత్ బస్తర్ జోన్లో అక్కడ పని చేయడానికి స్టార్ట్ చేశారు. సో 2007 నుంచి అక్కడ సమయ ఈ మొత్తం వాటర్ రిజర్వాయర్స్ ఏదైనా ఉన్నాయి, తర్వాత బోర్వెల్స్, వెల్స్ ఆ గురించి చాలా పని అక్కడ స్టార్ట్ చేశారు. సో దాంట్లో ఆదివాసీ విలేజర్స్కి మంచి వ్యవసాయం చేయాలి ఆ కోసం ఇది ప్రయత్నం స్టార్ట్ చేశారు. సో లాస్ట్ 32 years నుంచి అక్కడ అతను మాత్రమే పని చేస్తున్నారు. ఇప్పుడు అతను పైన ఆఫెన్సెస్ మేము చూస్తే సో తెలంగాణ స్టేట్లో తర్వాత ఛత్తీస్గఢ్ స్టేట్లో 4 కేసెస్ కూడా అతని పైన ఉన్నాయి. అతను 4 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా పార్టిసిపేట్ అయ్యారు. దాంట్లో స్పెసిఫిక్లీ గండి, కామరం, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ 1990. జనగామ సబ్ జైల్లో ఉన్న రాజ్ కుమార్ అనే యువకుణ్ణి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ములాఖత్ ద్వారా కలిశారు. జనగాం జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో గత 2 రోజుల క్రితం రాజ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు అనే నెపంతో పోలీసులు అరెస్ట్ చేసి సబ్ జైలుకు పంపించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న దయాకర్ రావు స్థానిక మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఇతర నాయకులతో కలిసి సబ్ జైల్లో ఉన్న రాజ్ కుమార్ ని ములాఖత్ ద్వారా కలిసి ధైర్యం చెప్పారు.
మంచిగా పోయి అలా అలా కూర్చుంటావు. కిరణ్ దూరం దూరం ఉంటుంది. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని రఘునాథ్ వేరవల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే కబడ్డీ టోర్నమెంటును ఈ రోజు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 3వ వివేకానంద కప్ కబడ్డీ టోర్నమెంటును బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వేరవల్లి ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన అనంతరం క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. రఘునాథ్ గారి నాయకత్వం, రఘునాథ్ అన్న గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, స్వామి వివేకానంద ఆశయాలను సాయి సక్సెస్ఫుల్ గా టోర్నమెంట్ కండక్ట్ చేసి టీమ్ తెచ్చుకుని థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సూర్యాంశి ఎక్కడ మీటింగ్ ఎక్కడ? లక్షపేట లోకలేనా? ఎక్కడ ఉంటారు లక్షపేట? ఓ రైట్. ఆల్ ద బెస్ట్. శివ ఆల్ ద బెస్ట్. శ్రీరామ్ ఆల్ ద బెస్ట్. నిఖిల్ అందరికంటే స్ట్రాంగ్ నిఖిల్ ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. ఇది హెడ్ సార్. ఎవరు కాల్ చేస్తారు? భారత్ మాతా కీ జై. వచ్చిందా? 1 2 3 నెక్స్ట్ టీం ఛత్రపతి శివాజీ టీం వర్సెస్ అంగపల్లి రెడ్డి టీం. 2 టీంలు కూడా రెడీ ఉండాలి. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ గ్రామీణ యువతను క్రీడల వైపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది కబడ్డీ మరియు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని రఘునాథ్ తెలిపారు. యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. మంచిర్యాల జిల్లాలోని యువతను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మరిన్ని క్రీడా పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. క్రీడలతో పాటు యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, కాంపిటీటివ్ పరీక్షలకు కోచింగ్ అందించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. నిరంతరం పోరాటం చేస్తూ అదేవిధంగా యువకులను క్రీడలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మొన్న క్రికెట్ టోర్నమెంట్, ఇప్పుడు కబడ్డీ పోటీలు పెట్టడం జరుగుతుంది. స్వామి వివేకానంద గారి ఆశయాలను ఈనాటి యువతకు ఈ కబడ్డీ టోర్నమెంట్ ద్వారా తెలియజేయడానికి మేము ఇదొక ప్రయత్నం చేస్తున్నాము. ఈ కబడ్డీ టోర్నమెంట్ల పెద్ద ఎత్తున పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులకు అందరికి కూడా, దండపల్లి, లక్షపేట అందరికి కూడా శుభాకాంక్షలు. అందరు కూడా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి కబడ్డీ ఈ రోజు రేపు ఆడాలి. అదేవిధంగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో బీజేపీ ఈ ప్రాంత ప్రజలకు అందరికి కూడా అండగా ఉంటుంది. ప్రతి సమస్య మీద కూడా పోరాడతాము. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము వాళ్ళకందరికీ అండగా ఉంటాము. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీజేపీని ఈ ప్రాంతంలో
బలోపేతం చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని ఎల్కేశ్వరం, సూరారం, రాపల్లికోట ప్రాంతాలలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని భూములు కోల్పోతున్న రైతులతో కలిసి పంట పొలాలను పరిశీలించిన తెలంగాణ మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా భూ నిర్వాసితులకు మెరుగైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమి కోల్పోతున్న రైతులకు పరిహారం అందించాలని పేర్కొన్నారు. పోలీసుల పహార మధ్య రైతులను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ పచ్చని పంట పొలాలను ధ్వంసం చేస్తూ పరిహారం చెల్లించకుండా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేయటం శోచనీయమన్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న శ్రీధర్ బాబు మరో ఆలోచన చేసి రైతులకు న్యాయం చేయాలని తెలిపారు. పంటను ధ్వంసం చేస్తున్న రైతులను, తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, మెరుగైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఏ భూమైనా చట్టంలో స్టార్టింగ్ రోజు నుంచి ఆపినా సార్. స్టార్టింగ్ రోజు నేను రైతక్క ఇంటర్గా నేను రైతక్క బయటికి రాకుండా మా ఇంట్లో డైరెక్ట్ పోలీసు ఆక్రందనలు హైదరాబాద్ లో ఉండే మాకు వినవచ్చినాయి కాబట్టి ఈరోజు మధుగారు మేము మాట్లాడుకొని ఇక్కడికి రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఏం పాపం చేసింది రైతులు? తరతరాలుగా మనందరం తినే తిండి కావచ్చు, మనం ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం కావచ్చు, దీనికి కారణం రైతే. ఒకవైపు పంట కనబడతా ఉన్నది, అక్కడ పత్తి చేను ఉన్నది. ప్రపంచంలో ఎవరైనా ఒక చేనును ధ్వంసం చేయడం, ఇది ఈ పత్తి అనేది ఆ రైతు సొత్తు కాదు, ఇది జాతి సొత్తు. జాతి సొత్తును దాన్ని సర్వనాశనం చేసినందుకు వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. వాళ్ళు ఏం అడుగుతా ఉన్నారు? మాకు నష్టపరిహారం అందలేదు, మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది, పోలీసుల ద్వారా అరిచివేసేటువంటి ఈ దుర్మార్గం ఏంది, మాకు న్యాయం చేయండి అనేటువంటి మాట మాట్లాడితే అసలు రైతులు ఆ మాట మాట్లాడాల్సినటువంటి అవసరం రాకుండా ముందు రైతులను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఈ భూమి ఎవరిది, వీళ్ళ నష్టపరిహారం ఏంది, వీళ్ళ చరిత్ర ఏంది, వీళ్ళని ఏ రకంగా ఆదుకోవాలి, చట్టాలు ఏం చెప్తున్నాయి, చట్టాలకు తోడు మానవత్వంతో వీళ్ళను ఏ రకంగా ఆదుకోవాలనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి. నా భూమి మీద నాకు డబ్బులు రాలేదు, నా పంట ఉన్నది, నా జీవితాన్ని బజారు పాలు చేయకండి అని అంటే పోలీసులను పెట్టి దౌర్జన్యం చేసేటువంటి దుర్మార్గం ఇది నియంత్రణ లక్షణం. తెలంగాణలో ఏ ప్రజలైతే ఓట్లేసి అధికారంలోకి రావడానికి కారణమైనలో ఆ ప్రజల పట్ల నియంతృత్వ వైఖరి కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి పాలన, స్థానిక శాసనసభ్యుల తీరును ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఎండగడతారు. దీన్ని సహిస్తూ ఊరుకోరనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన టీఆర్ఎస్ నాయకులు మండలానికి చెందిన ఆర్జీటీవీ రిపోర్టర్ భూక్యా రాజును అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించడం జరిగిందని, వెంటనే బేషరతుగా విడుదల చేయాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కోమంట్ల ఎలేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మార్గం భిక్షపతి, మండల పార్టీ అధ్యక్షుడు తుల్లా కుమారస్వామి, పట్టణ టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొండేటి శ్రీనివాస్, సీనియర్ నాయకులు సిలివేరు కుమారస్వామి, యాదవ్, తుమ్మల యాదయ్య, గుజ్జా గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. నరసంపేట బాలాజీ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, ప్రిన్సిపల్ జ్యోతి మరియు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పిల్లలకు ముగ్గులు పోటీ, కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో 5 లక్షల వ్యయంతో నిర్మించనున్న మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు. అనంతరం రేగొండ మండల రైతు వేదికలో రేగొండ, కొత్తపల్లి, గోరి మండలాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు. ఇవి ఈ రోజు బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.